నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. దీన్నే ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. గురువుకి భారతీయ సంప్రదాయంలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉంది. మరి ఆ పాత్ర యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. ప్రతి వ్యక్తికి జీవితంలో గురువు యొక్క పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అంటే చీకటి, అంధకారం మరియు రు అంటే వెలుతురు లేదా ప్రకాశం అనే అర్థం. అనగా గురువు అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి బ్రహ్మ విద్య అనేటువంటి ప్రకాశాన్ని అందించేవాడు. గురువు అనేది మార్గదర్శి అన్న అర్థం వచ్చే విధంగా సిక్కు, బౌద్ధ, హిందూ మతాల్లో కొన్ని ఆధునిక మత చైతన్యాల్లో కూడా ఉపయోగంలో ఉన్నాయి. భారతదేశంలో ఆధ్యాత్మికంగాను సామాజికంగాను గురువుకి చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువు అంతటి వాడని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని సూక్తి చెప్తుంది. గురువును ప్రత్యక్ష దైవంగా పూజించడం కూడా ఒక ఆచారం. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉండేది. నిత్య ప్రార్థనలో గురువుని, గురు పరంపరని స్తుతించడం కూడా ఒక ఆచారం. భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయన్ని దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడా గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకర్లు, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి, ఇలా ఎందరో గురుకృపతో ధన్యజీవులయ్యారు. ఈ రోజు గురువుల్ని పూజించడం ద్వారా, సత్కరించడం ద్వారా బృహస్పతి యొక్క అనుగ్రహం ద్వారా ఉత్తమమైనటువంటి జ్ఞానం లభిస్తుంది.